స్పీకరు, డిప్యూటీ స్పీకరు చంద్రబాబు నాయుడు గారు, సోమిరెడ్డి అనేటువంటి ఒక ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయడానికి ప్రయత్నాలు, అంటే వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మాత్రం అది దట్ సీక్రెట్ టైంలో అది ఇట్ ఈస్ ఫండమెంటల్ ట్రూత్ దట్ దే ఆర్ థింకింగ్ టు డిస్క్వాలిఫై జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటే ఆయన ఎమ్మెల్యే అసెంబ్లీకి రావట్లేదు అనేది వాళ్ళ బాధ. సో ఆయన అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి ఆయన్ని డిస్క్వాలిఫై చేస్తారట. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అన్నారు. మరి వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మరి అంత బాధ ఏంటో ఎవరికీ తెలియదు. ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి బాధ ఏంటో తెలియదు. ఓకే, అదేమంటే 10% సీట్లు రావాలని ఎవరు చెప్పారు? 10% సీట్లు రావాలని ఇది 10 సార్లు చెప్పాను నేను ఇప్పటికీ. గతంలో పార్లమెంట్లో అక్కడ అప్పుడు నేషనల్ లెవెల్కి వెళ్ళేసరికి చాలా పార్టీలు ఉంటాయి, 20-30 పార్టీలు ఉంటాయి. ఎందుకంటే రీజనల్ పార్టీలు కూడా వస్తాయి పార్లమెంట్కి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి 3 పార్టీలు పోతాయి, టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ అంటే నేషనల్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ నేషనల్ పార్టీ వదిలేయండి. రీజనల్ పార్టీలు ఆంధ్ర నుంచే 3 పోతాయి. అక్కడ ఏఐడిఎంకే అక్కడ 2, మన సౌత్ ఇండియా నుంచి 10-15 రీజనల్ పార్టీ ఎంపీలు ఉంటారు అక్కడ పార్లమెంట్లో. దేశం మొత్తం మీద ఒక 50-60 మంది 50-60 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూర్చుంటారు. వాళ్ళల్లో ఎవరు ముందు కూర్చోబెట్టాలి, ఎవరిని ఫ్రంట్ రోలో కూర్చోబెట్టాలి, ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరికి మైక్ ఇవ్వాలి, ఎవరి బాధ వినాలి అనటానికి పార్లమెంట్లో కొన్ని కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాల కోసం పెట్టుకుందే 10% సీటు వచ్చిన వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చి ముందు కూర్చోబెడతామని చెప్పి ఒక రూల్ పెట్టుకున్నారు వాళ్ళు. అంతే తప్ప వాళ్ళు పెట్టుకున్నారు, ఎవరు స్పీకర్ పెట్టుకున్నది అది. అంతేగాని రాజ్యాంగంలో 10% ఉంటే ఎల్ఓపి ఇవ్వాలని ఏమి లేదు. సరే ఉంది, 10 సారి మనం దాని గురించి మాట్లాడి అనవసరం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు మొన్న. అది ఎందుకు వెళ్ళలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మేము బయట ఉన్న సోషల్ మీడియా కార్యకర్త గొంతు నొక్కుతున్నారు, బయట ఉన్న సోషల్ మీడియా కార్యకర్తల మీద కక్ష తీర్చుకుంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే మా 10 మంది ఎమ్మెల్యేలకి మైక్ ఇవ్వరు, మైక్ కట్ చేస్తారు, హ్యూమిలేట్ చేస్తారు, మమ్మల్ని తొక్కేస్తారు, బిల్లులు పాస్ చేసుకుంటారు, బడ్జెట్ గురించి మాట్లాడడానికి టైం ఇవ్వరు. దాని బదులు మేము బయట సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడతాము, ప్రశ్నిస్తామని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని బయట మాట్లాడుతున్నారు. ఒక రంగం లాజికల్ చూస్తే కరెక్టే. ఆ యొక్క ఫ్రెండ్లీ వాతావరణం మీరేం సృష్టించలేదు, ఫ్రెండ్లీ వాతావరణం దాటిపోయింది. ఎప్పుడో సోషల్ మీడియాలో కూర్చున్న వాడినే మీరు వేటాడుతుంటే అక్కడ లోపలికి వచ్చిన ఎమ్మెల్యేని వదలరు కదా మీరు. సో అది వీళ్ళ భయం కరెక్టే, వైఎస్ఆర్సీపీ వాళ్ళది. కాబట్టి వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వేశారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. ఇక నేను స్పీకర్ని అడిగేది ఏంటంటే, అయ్యన్న పాత్రుడు గారు చెత్త పని వేసేది ఏంది, చెత్తనా కొడుకు అని తిట్టాడు కదా ఆ అయ్యన్న పాత్రుడు గారు, చర్చిలో పాస్టర్లని మైసన్ అంటలేదా, అంటే చెత్తనా కొడుకనే కదా అని ప్రయత్నం చేసినటువంటి అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే ఇంకా సావలేదన్నాడు కదా అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడు స్పీకర్గా కూర్చున్నారు. కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు చెబుతున్నాం మేము. అయ్యన్న పాత్రుడు గారికి ఏంటి, ఇప్పుడు కోర్టులో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కోర్టు స్పీకర్కి లెటర్ రాసింది, ఏమని, లెటర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వమని అడిగారు. మీ అభిప్రాయం చెప్పండి స్పీకర్గా అని చెప్పి స్పీకర్గా రాస్తే స్పీకర్ ఇంతవరకు కోర్టుకి ఆన్సర్ చేశాడా? స్పీకర్ మేము అడుగుతున్నాం, మీకు చట్టాలు చదవటం అనేది ఎన్ని రోజులు పట్టిద్ది, ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు? ఇఫ్ యు ఆర్ జెన్యూన్, మీకు నిజంగా చట్టాలు ఉంటే ఇదిగో వెంటనే కోర్టు నుంచి ఆర్డర్ రాగానే మీకు ఎంత టైం పట్టిద్దండి? ఎంత టైం పట్టింది? మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఈ చట్టం ప్రకారం ఎల్ఓపి ఇవ్వడానికి వీలు లేదని. మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారుగా, అసెంబ్లీలో ప్రకటించారుగా, ఈ చట్టం ప్రకారం ఆయనకి అపోజిషన్ ఇవ్వడానికి కుదరదని మీడియా ముందు మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు, మీరు మాట్లాడుకుంటారు, అన్నిటికీ మాట్లాడతారు. కానీ అదే ముక్క మీరు కోర్టుకి ఎందుకు రాయలేదు? ఈ చట్టం ప్రకారం ఆయనకి ఇవ్వడం కుదరదని ఎందుకు రాయలేదు కోర్టుకి? ఎందుకు డిలే చేస్తున్నారు? ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు స్పీకరు? అంటే మీరు ఇంటెన్షనల్గా రాయట్లేదనే కదా. ఒక చట్టం ఉంటే రాయాలి కదా కోర్టుకి వెంటనే. మీరు ఇస్తే అక్కడ జడ్జిమెంట్ వచ్చింది కదా కోర్టులో, మీరు ఇవ్వరు.
ఎందుకంటే అది యాక్చువల్గా స్టాచ్యుటరీ లా కాదు, 10% అనేది స్టాచ్యుటరీ లా కాదు. వీళ్ళకి తెలుసు వీళ్ళు ఓడిపోతారు కోర్టులో, జగన్ గెలుస్తాడు కోర్టులో. ఇది స్టాచ్యుటరీ లా కాదు, ఇంటెన్షనల్గా చేస్తున్నారని స్పీకర్కి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అక్కడ మొత్తానికి తెలుసు ఇది అన్యాయం చేస్తున్నారు రాష్ట్రానికి అపోజిషన్ నాయకుడు. కానీ మీది న్యాయం అనిపిస్తే రాయండి మరి కోర్టుకి, రాయరు వీళ్ళు. అర్థమైందా? ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా జాయిన్ అయ్యాడు. ఈ డిప్యూటీ స్పీకర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మాట్లాడినాడు, చాలా బూతులు తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని. రాస్కెల్ చాలా 20-30 మాట్లాడినారు. అది ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు రఘురామకృష్ణరాజు గారి మీద. ఇప్పుడు ఆయన కూడా జాయిన్ అయ్యాడు వాళ్ళ టీంలో. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు ఎట్టి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వరు, ఇంటెన్షనల్గా ఇవ్వరు. నిన్న సోమిరెడ్డి అనే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడుతూ స్పీకర్కి ప్రపోజ్ చేస్తున్నాడు. ఒక మాట అన్నాడు అక్కడ ఆయన, మీరు చట్టాన్ని మార్చి డిస్క్వాలిఫై చేయండి అన్నారు. చట్టాన్ని అంటే చట్టాలు చేసి డిస్క్వాలిఫై చేయండి అంటే అర్థం ఇప్పుడున్న చట్టాలు డిస్క్వాలిఫై చేయడం కుదరదు. 11 మంది అసెంబ్లీకి రావట్లేదు. ఒక స్టూడెంట్ క్లాస్కి వెళ్ళిపోతే అక్కడ ప్రిన్సిపల్ డిబార్ చేస్తారు కదా అటెండెన్స్ లేకపోతే. అలాంటప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా గెలిపించినప్పుడు ఎందుకు వీళ్ళు అసెంబ్లీకి రారు? అసెంబ్లీకి రిప్రజెంటేషన్ ఇచ్చేది ఎవరు? వాళ్ళు బయటికి రాకపోతే డబ్బులు వేస్ట్ అవుతాయి కదా. కాబట్టి మీరు వాళ్ళని డిబార్ చేయండి, చట్టాలు మార్చే అని ఈయన సోమిరెడ్డి అని ఆయన ఒక విషయం చెప్పాడు. మీరు ప్రయత్నం చేస్తే ఆయన డిబార్ చేయలేరు. ఎందుకంటే 60 రోజులు టైం ఉండిద్ది. 60 రోజులు వరుసగా వేస్తే మీరు ఆ సీట్ వేకెంట్గా ప్రకటించవచ్చు. 59 రోజులు రాడు జగన్మోహన్ రెడ్డి గారు. 60 రోజులు అంటే 60 రోజులు కాదా 60 వర్కింగ్ అవర్స్ ఆఫ్ అసెంబ్లీ. మీరు పెట్టేది 3 రోజులు 4 రోజులు ఒక అసెంబ్లీ పెడతారు వీళ్ళు. ఇది 2వ సెషనే. ఫస్ట్ సెషన్లో 4 రోజులు ఏం జరిగింది, ఇది 2వ సెషన్. ఈ 2వ సెషన్లో మా అయితే ఒక వారం రోజులు పెడతారేమో, రైట్? మీరు ఇంకే సంవత్సరానికి మీరు పెట్టేది 4-5 సెషన్లు పెడతారు. ఈ 4-5 సెషన్లో సెషన్కి 10 రోజులు పెట్టుకున్నా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంవత్సరంన్నర టైం ఉంది మీకు అసెంబ్లీకి రావడానికి. ఈ సంవత్సరంన్నరలో లాస్ట్ డే వచ్చి మళ్ళీ ఇంకో సంవత్సరంన్నర రాడు. ఏం చేస్తారు? మీరు బెదిరిస్తే, డిబార్ చేస్తామని బెదిరిస్తే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వచ్చు కదా, ఇచ్చి డిబార్ చేస్తాము, డిస్క్వాలిఫై చేస్తాము, ఆయన రావాల్సిందంటే రాడు. కంటిన్యూస్గా 60 రోజులు, 59 రోజులు నాడు 60వ రోజు వస్తాడు. ఏం చేస్తారు? 60వ రోజు వచ్చి సంతకం పెట్టొచ్చి మళ్ళీ ఇంకా ఆ తర్వాత సంవత్సరంన్నర ఈ లోపు జమిలీ ఎన్నికలు వస్తాయి, ఆయన ఏం చేయలేరు. ఒకవేళ డిస్క్వాలిఫై ఆ ఒక్కరోజు కూడా నేను రాను అన్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఒక్క రోజు కూడా నేను రాను అన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, డిస్క్వాలిఫై చేస్తారు. డిస్క్వాలిఫై చేస్తే మన రీసెంట్గా కర్ణాటకలో డిస్క్వాలిఫై అయినటువంటి ఎమ్మెల్యేలు 11 మందిని డిస్క్వాలిఫై చేస్తే, డిస్క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ కంటెస్ట్ చేయడానికి లేదంటే సుప్రీంకోర్టు క్లియర్ జడ్జిమెంట్ వచ్చింది, డిస్క్వాలిఫై అయిన మళ్ళీ కంటెస్ట్ చేయవచ్చు అని. మీరు పులివెందుల్లో వేకెంట్ చేస్తారు, మళ్ళీ ఎలక్షన్ పెడతారు, మళ్ళీ జగనే నిలబడతారు. జగన్ ఓడించేది ఎవడు పులివెందుల్లో? మీకు డబ్బులు ఒక్క. కాబట్టి మీకు తెలుసు అనవసరం ఇప్పుడు మళ్ళీ పులివెందుల సీట్ని ఖాళీ చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టి మళ్ళీ అక్కడ మనం 1000 కోట్లు ఖర్చు పెట్టుకొని ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి మీరు ఎలా చేయరు, బెదిరిస్తున్నారు అంతే. మీరు పులివెందుల్ని డిస్క్వాలిఫై చెయ్యరు కూడా. చేస్తే మీకే 1000 కోట్ల బొక్క. ఎందుకంటే మళ్ళీ ఆయన గెలుస్తాడు. ఆయన పరువుకు నిలబడి రండి మళ్ళీ పులివెందులు ఎన్నికలు పెడదామంటే జగన్ గెలుస్తాడు పులివెందుల్లో. కాబట్టి బెదిరించడం అనవసరం. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తే ఏమైంది మీకు? ఓకే, డిస్క్వాలిఫై చేస్తాము. ఏం డిస్క్వాలిఫై చేసేది? చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పి సంవత్సరంన్నర బయటకు పోయినప్పుడు ఏం చేశారు? అప్పుడు మీకు గుర్తు రాలేదా? ఇది డిక్టేటింగ్ టర్మ్స్ అండ్ నామ్స్ విల్ నాట్ వర్క్ ఇన్ డెమోక్రసీ. నాకు ఇవ్వమంటే రావు, నువ్వు సంపాదించుకోవాలి, 10% ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారట. డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఆ రోజు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆ రోజు డెమోక్రసీ గుర్తు రాలేదా? అలాగే జయలలిత వెళ్ళింది గతంలో, జయలలిత కూడా అసెంబ్లీకి రా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంగ్ పాదయాత్ర చేశారు, ఆయన వెళ్ళారా? మరి అలాగైతే అక్కడ రాజ్యసభ, సెంట్రల్లో రాజ్యసభకి సచిన్ గారిని వాళ్ళు వెళ్ళిన రాజ్యసభకి నామినేట్ చేస్తారు. వాళ్ళు వెళ్ళి ఏమైనా కూర్చుంటున్నారా రాజ్యసభకి? సినిమా వాళ్ళని, క్రికెటర్లని,
రాజ్యసభ మెంబర్లుగా పంపుతూ ఉంటారు. ఈయన ఏమంటారు వ్యాపారవేత్తల్ని, వాళ్ళందరూ డిస్క్వాలిఫై చేస్తున్నారా వాళ్ళని? ఓకే, జగన్ గారిని ఇబ్బంది పెట్టడానికి మీరు డిస్క్వాలిఫై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయలేరు, మీరు ఆ సాహసం చేయరు. డిస్క్వాలిఫై అయితే మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి, మళ్ళీ జగన్ నిలబడతాడు. ఆయన మీరు గెలిపి ఓడించలేరు, మీకు 1000 కోట్ల బొక్క అని మీకు తెలుసు, కాబట్టి మీరు చేయరు, 100% చేయరు. ఓకే, ఈ చట్ట ప్రకారం మీరు అది బెదిరించి మీరు డిస్క్వాలిఫై చేస్తానంటే అది వేస్ట్, టైం వేస్ట్ అది. లేదంటే మీరు ఒకే సెషన్ పెట్టండి 60 రోజులు. అసలు మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ఉంటే నియోజకవర్గంలో ఉండాలి, లేదంటే అసెంబ్లీలో చర్చిస్తూ ఉండాలండి. వీళ్ళు అసెంబ్లీలో ఉండరు. అసెంబ్లీ సెషన్లో 2-3 రోజులు పెడతారు, నియోజకవర్గాల్లో తిరగరు ఎమ్మెల్యేలు. ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళంతా? ఎక్కడ ఉంటున్నారు? వీళ్ళు కూడా జీతాలు తీసుకుంటున్నారు కదా, ఎక్కడ ఉంటున్నారు? చట్టాల గురించి, డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు కదా. అసెంబ్లీ సెషన్స్ జరపరు, 3 నెలలకు ఒకసారి 3 రోజులు పెడతారు అసెంబ్లీ సెషన్లో. కొన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నారంటే అక్కడ జరగట్లేదు. ఏం చేస్తున్నారు? డెమోక్రసీ గురించి మాట్లాడతారు మళ్ళీ. థ్యాంక్ యూ.